BH ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్. సిరీస్ చేంజ్ ఉంది. టైర్ ఓకే. ఈ అలాయ్ వీల్ రావు బండి నుంచి, కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు. టైర్లు అంతే 50-60% ఉన్నాయి. అబ్బా ఈ డోర్ మారింది సార్, మారింది. డోర్ ఒరిజినల్ కాదు, ఈ డోర్ రీప్లేస్ అయింది సార్. ఇది ఈ డోర్ ఒరిజినల్. ఇటుకి పెయింట్ అయింది. ఇక మీకు పెయింట్ ఇక్కడ పెయింట్ అయింది ఏర్పడుతుంది చూడండి. పెయింట్ దీని మీద కూడా పడ్డది. ఈ బంపర్ కూడా పెయింట్ అయింది. వెనక బంపర్ డిక్కి రెండు పెయింట్ అయినాయి. స్టెప్ని ఓకే. గ్లాస్ కూడా మారింది. సైడ్ గ్లాస్ ఒరిజినల్. ఈ డోర్ ఒరిజినల్. ఈ డోర్ కూడా ఒరిజినల్. అరవై 67,076 కిలోమీటర్ తిరిగింది సార్. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు, బ్లూటూత్ కనెక్షన్, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ ఇది, SHVS హైబ్రిడ్ ఇంజన్. టైర్లు 5కి 4కి 4 60% ఉన్నాయి సార్. రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ సెసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, లెఫ్ట్ సైడ్ బానట్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ దాకా. రైట్ సైడ్ అప్రాన్ ఓకే. ABS బ్రేక్ ఉంది. రైట్ సైడ్ సెసి ఓకే ఉంది. టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కావాలి. ఇంకా 1,00,000 తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు. ఇంజన్ ఓకే, ఇంజన్ ఓపెన్ కాలేదు. నీళ్ళలో మునిగిన బండి కాదు. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 11 మార్చి 2024 సోమవారం. ఈరోజు విడేస్తున్నా. బండి విషయం చెప్పడానికి ముందు చాలామందికి డ్రైవర్లకు కానీ సొంతంగా కార్లు ఉన్న వాళ్ళందరికీ చిన్న లాజిక్ మర్చిపోతారు. నాకు ఈరోజు అంటే నిన్ననే జరిగింది సంఘటన. నాకు ఈరోజు ఉదయం నేను మా ఫ్రెండ్ స్టేటస్ చూసి ఆయన కాల్ బ్యాక్ చేస్తే స్టోరీ చెప్పిండు. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. దయచేసి ఎవరైనా ఎక్కడైనా మీరు కార్ ఆపి దిగేటప్పుడు రైట్ సైడు వేరే వెహికల్స్ కూడా వస్తాయి కాబట్టి సైడ్ మిర్రర్లో అబ్జర్వ్ చేసి డోర్ తీయరి. మీరు సడన్గా డోర్ తీయడం వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఆ డోర్కు స్కూటీ వచ్చి తలిగి కింద పడి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. నిన్న ఖమ్మంలో జరిగింది సంఘటన ఇది. అంటే జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. కాకపోతే అతడు ఇన్ని రోజులు కోమాలో ఉండే. డాక్టర్లు హాస్పిటల్లో వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళు కాబట్టి గెటాన్ అయ్యారు. మరి లేనోళ్ళ పరిస్థితి అయితే ఏంటిది, ఇక మీరే ఆలోచించుకోరి.
ఎందుకంటే చాలామందికి డ్రైవింగ్ వస్తుంది కానీ డ్రైవింగ్ ఎట్లా వేయాలి, ఎక్కడ బండి మలపాలి, ఎక్కడ బండి ఆపాలి, ఆపిన తర్వాత ఎప్పుడు చూసి డోర్ తీసుడు ఇవన్నీ ఏం నాకు తెలియదు. అందరూ ఈ డ్రైవింగ్ స్కూళ్ళలో పోయి డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు తప్ప డ్రైవింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి మన దేశంలో 90% కూడా లేరు. అందరికీ బండ్లు నడపస్తుంది కానీ సేఫ్టీ ఫీచర్స్ అనేటి ఒక్కళ్ళు కూడా ఫాలో గారు ఉన్నోళ్ళు బండి పెద్ద పెద్ద విఐపీలు అదే పరిస్థితి, ఏం లేని వాళ్ళు కారు ఎక్కితే కూడా అదే పరిస్థితి ఉంది. మనం వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు మనం మొత్తం మన మైండ్ అంతా డ్రైవింగ్ మీదనే ఉండాలి. చాలామంది మొబైల్ యూట్యూబ్ గూగుల్ అవి ఇవి సెర్చ్ చేసుకుంటా బండి నడుపుతుర్రు, సగం దిమాగ్ ఫోన్లో సగం దిమాగ్ రోడ్డు మీద పెడుతుర్రు. దానివల్ల కూడా చాలామంది యాక్సిడెంట్లలో చనిపోతుర్రు. ఇవన్నీ మర్చిపోతుర్రు. అందుకోసమే నేను ఈరోజు ఈ విషయం అందరితో షేర్ చేసుకుంటున్నా. కరెక్ట్ 3 నెలల క్రితం మా మిత్రుని వాళ్ళ డాడీ స్కూటీ మీద పోయేటప్పుడు ఒక కారు రోడ్డు మీద ఆగింది. ఈయన కారు పక్క నుంచి వెళ్ళిపోతుండే ఆ కార్ డ్రైవర్ సడన్గా ఆ ఓనర్ ఆయనే ఆ డోర్ తీసేసరికి ఆ స్కూటీకి ఆ డోర్ తగిలి ఆయన రోడ్డు మీద పడితే అతని తల హెడ్ ఇంజ్యూర్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే హైదరాబాద్ హాస్పిటల్ ఒక నెల రోజులు ఉంచిర్రు. నెల రోజులు ట్రీట్మెంట్ తర్వాత కూడా ఏం కొలికి రాకపోతే హైదరాబాద్ నుంచి ఇంటికి ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో ఇంట్లోనే 2 నెలలు ట్రీట్మెంట్ చేయించారు. మొత్తం 3 నెలలు ఆయన మంచానికే పరిమితమైండు. ఆయనే ఆ 3 నెలలు వాళ్ళకు సంబంధించిన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే. 3 నెలల తర్వాత నిన్న సాయంత్రం చనిపోతే ఇక ఈరోజు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం అవన్నీ ఉంటాయి. అన్నయ్యకు నేను పొద్దున ఫోన్ చేసిన స్టేటస్ చూసి అన్న ఏమైందంటే ఇట్లా సంగతి అని స్టోరీ చెప్పిండు. నాకు ఎందుకో మీ అందరితోటి ఈ విషయం షేర్ చేసుకోవాలని ఉంది. నేను కూడా ఎప్పుడైనా కారు ఆపిన దగ్గర ఖచ్చితంగా రైట్ సైడ్ మిర్రర్లో వెనకాలకి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా అబ్జర్వ్ చేస్తా. ఒకవేళ మనం కారు రోడ్ కింద దించి ఆపినా కూడా మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు సపోజ్ మన రోడ్ కింద మొత్తం దించి ఆపిన తర్వాత ఈ డోర్ ఓపెన్ చేస్తే ఈ డోరు ఇంతవరకు వస్తుంది. అంటే ఒక గజం కంటే ఎక్కువ దూరం బయటకు వచ్చినప్పుడు ఈ బండిని వదిలేసి నడిపే వ్యక్తి ఈ ఎడ్జ్ తలిగిన బండి అన్కంట్రోల్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా 40-50 స్పీడ్ ఉంటారు. దానివల్ల తలిగి ఆ మనిషి కింద పడి అయినా వెనకాల ఇంకేదైనా పెద్ద వెహికల్ వచ్చినప్పుడు అది అతని మీదకి వెళ్ళి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా చాలా జరిగినాయి. చాలా హైదరాబాద్ సిటీలో కూడా మనం చాలా చూసినాం. కానీ మనం బండి నడిపేటప్పుడు మన జోస్ అంత ఎక్కువనే ఉంటుంది, దిమాగ్ ఎన్నో పెట్టి పని చేస్తాం. దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ మన తెలంగాణలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలల్లో చాలా జాగ్రత్తగా బండ్లు నడుపుతారు, భయం భక్తి ఉంటుంది. మనకు భయం లేదు, భక్తి లేదు, అంత ఆగం ఇక అంటే మంచిగా ఉండదు. అందుకే అంటలేను, అది పరిస్థితి. సో దయచేసి ఎవరైనా మీరు అది చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ డోర్ తీసేటప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా అబ్జర్వ్ చేసి బండ్లు నడుపుర్రి. మా జగిత్యాల టౌన్లోనే ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక అయ్యగారు మా గురువు లెక్క ఆయనే వాళ్ళ అబ్బాయిని స్కూల్కు తీసుకొని పోతుండు. ఒక స్కూలు పోయే టైంలో ఒక వేరే వ్యక్తి బండి డోర్ తీయగానే ఈయన బండి పోయి దానికి తలగగానే వాళ్ళ అబ్బాయి బండి మించి కింద పడగానే వెనకాలకి వెళ్ళి ఇంకో స్కూల్ వ్యాన్ వచ్చి అతని మీదకి వెళ్ళి స్పాట్లో చనిపోయింది. మెయిన్ టౌన్ సెంటర్ సిటీ టవర్ సర్కిల్ ఏరియాలో. చాలామంది ఇవన్నీ పట్టించుకోరు. నాకు బండి నడపస్తుంది అంతే, నేను నడుపుతా, నాకు లైసెన్స్ అయితే ఇచ్చిర్రు. దీనికి డ్రైవింగ్కు నాలెడ్జ్ బాగా కావాలి సార్. డ్రైవింగ్ వస్తే సరిపోదు, బాగా దూరం దృష్టితోటి బండి నడపాలి. అప్పుడే మనం క్షేమంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాం. మన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరి వల్ల మనకు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. అందుకే చాలామంది పెద్ద పెద్దోళ్ళు బళ్ళలో కూర్చోగానే సీట్ బెల్ట్ కూడా పెట్టరు. నేనే వీఐపీని నన్ను కూడా అడుగుతాడు. కానీ ప్రకృతికి నువ్వు వీఐపీవా అవేముండే. రోడ్ అందరికీ సమానమే. డాంబర్ రోడ్డు మీద పోయే ప్రతి వ్యక్తికి ఆ రోడ్డు సమానమైన బ్యాలెన్స్ లెక్కనే ఆ రోడ్డు ఉంటుంది. కింద పడితే బలిసినోనికైనా దెబ్బలు తాకుతాయి, బక్కోనికైనా దెబ్బలు తాకుతాయి. అందుకోసమే సీట్ బెల్ట్, హెల్మెట్, డ్రైవింగ్ రూల్స్ ఇవన్నీ పాటించుర్రి. ఏమైనా సంఘటన జరిగిన తర్వాత మనం లబోదిబ్బాని మొత్తుకునే ప్రయోజనం ఉండదు. ఈ బండి విషయానికి వస్తే ఇది మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్ 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2017 అక్టోబర్ రిజిస్ట్రేషన్, 2032 అక్టోబర్ వరకు జీవితకాలం ఉంది. 2024 జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది. వెనకాల డిక్కీ బంపరు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి. వెనక గ్లాస్ మారింది, ముంగటి గ్లాస్ మారింది, మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఉన్నాయి. మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్ 1248cc డీజిల్ ఇంజన్ లీటర్కు 19-20 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 8,50,000 కదా, 8,80,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి 4 రన్నింగ్ టైర్లు 50-60% ఉన్నాయి. స్టెప్ని 50% ఉంటుంది. ఫ్రంట్ గ్లాసు షోరూమ్లో రిప్లేస్ అయింది, కానీ వెనకాల డిక్కీ గ్లాస్ మాత్రం షోరూమ్లో రిప్లేస్ కాలేదు, బయట రిప్లేస్ అయింది. ఆ బయట డిక్కీ ఆ వెనక బంపరు గ్లాస్ అవన్నీ బయట వాళ్ళు రిపేర్ చేయించినట్టున్నారు, అందుకే బయట గ్లాస్ పడ్డది. షోరూమ్ హిస్టరీలో కూడా ఉండదు అది.
67,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే. మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్, సిల్వర్ కలర్ డీజిల్ బండి, తెలంగాణ లోకల్ది. హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. TS08 బండి నెంబర్. కస్టమర్ ధర 8,80,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు. మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది. బండ్లే మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది. వెనకాల డిక్కీ గ్లాసు, వెనక బంపర్, ఇవి 3 రీప్లేస్ అయినాయి. నేను బండి గురించి ఇది ఎంత పెద్ద VIP బండి అన్నా కానీ, ఎంత నాకు దగ్గర తమ్ముని బండి అన్నా కానీ, దీనిలో ఏం ప్రాబ్లం ఉందో అది క్లియర్గా చెప్తా. మీకు నచ్చితేనే ఇక్కడ దాకా వచ్చి కొనుక్కోర్రి. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఆ బండికి ఇది పోయింది అది పోయింది అని నాకే స్టోరీ చెప్పకూరు. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన విషయం, చాలా మంది మా దగ్గరికి బండ్లు కొనేటోళ్ళు వస్తారు. నేను వీడియోలో అన్ని చూపెడతా, అన్న నువ్వు చెప్పినావు కానీ దీనికి ఇది లేదు దానికి అది, అవన్నీ నేను చెప్పినాయి. మళ్ళీ నాకు చెప్పద్దు సార్, నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా. మీకు ఓకే అయితే మీరు రేట్ అడుగురి, నేను ఓనర్ని అడుగుతా. ఓకే అయితే ఓనర్ మీరు డీల్ మాట్లాడుకోర్రి. మేము ఇక్కడ పెట్టిన ప్రతి బండి కస్టమర్ల బండ్లే, మా సొంతం బండ్లు చాలా తక్కువ. ఇలా 50 కార్లలో మా 5 కార్లు కూడా ఉన్నాయి. మిగతా అన్ని కస్టమర్లే 45 కార్లు. ఆ కార్ అమ్మితే మేము మీ దగ్గర ఇంత కమిషన్, వాళ్ళ దగ్గర ఇంత కమిషన్ తీసుకుంటాం తప్ప ఈ బండి ఓనర్ దాచిపెట్టి వేరే డమ్మీ క్యాండిడేట్ని పెట్టి దీని మీద 50,000 లక్షలు సంపాదాల్సిన అవసరం మాకు లేదు. ఇది క్లియర్. బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. 67,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, టైమింగ్ చేంజ్ కాలే. ఫ్రంట్ పొజిషన్లో APC ఎక్కడ రీప్లేస్ లేదు, ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప. కస్టమర్ ధర 8,80,000 చెప్తుండు. తెలంగాణ లోకల్ TS08 హైదరాబాద్ బండి. 2017 2వ నెలలో తయారైంది. 2017 10వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. దీని జీవితకాలం 2032 10వ నెల వరకు ఉంది. 2024 7వ నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు మాత్రం 50-60% ఉన్నాయి. స్టెప్ని 50% ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ రీప్లేస్ అయింది. వెనకాల డిక్కీ గ్లాసు, బంపర్, ఇవి 3 డెంటింగ్ పెయింటింగ్ అయినాయి. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడరు. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి. ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మీ దగ్గర 10,000, ఆయన దగ్గర 10,000, ఇద్దరి దగ్గర కలిసి 10,000 కాదు, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ ఇంకో విషయం, సేమ్ 17 మోడల్ ఢిల్లీలో ఒక బండి ఉంది, 30,000 తిరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, మీకు పెడతా, చూసుకోండి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.